హలో, వెల్కమ్ టు శ్రీపర్ణ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కడాస్లో 2-3 కలెక్షన్స్ చూపించేస్తాను. అట్ ద సేమ్ టైమ్ స్మాల్ సైజ్ ఆఫ్ ద పెండెంట్స్ అండ్ డిఫరెంట్ లుక్ ఆఫ్ పెండెంట్స్ అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఇవాళ వీడియోలో అంతా కూడా ఇవే చూపించేస్తాను. అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బి-సైడ్స్ వుడ్లాండ్ షోర్. ఇది వచ్చేసి ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా గోల్డ్ కాపీలో ఉన్న కడ అనమాట. ఎలాంటి నక్షి సెట్స్ కానీ టెంపుల్ జ్యువెలరీస్ కానీ హెవీ సెట్స్ మీద కానీ మీరు పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకోవచ్చు. మీరు అంటే వర్క్ ఫినిషింగ్లో ఎలాంటి అనుమానం వద్దనమాట. అంటే పర్ఫెక్ట్గా గోల్డ్ సెట్స్కి మ్యాచ్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న షార్ట్ సెట్స్ అయినా లాంగ్ సెట్స్ మీదకైనా దేని మీదకైనా చేసేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ కంప్లీట్లీ టెంపుల్ జ్యువెలరీకి గోల్డ్ కాపీ అనమాట యాజ్ ఇట్ ఈస్గా. నాకైతే పర్టికులర్గా మరి ఇలాంటి కలెక్షన్ చూసినప్పుడు నిజంగా అసలు క్విట్ ద గోల్డ్ అనిపిస్తుంది అనమాట. అంటే వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎంత బెస్ట్ అవుట్పుట్ ఇవ్వచ్చో అంత బెస్ట్ అవుట్పుట్ వచ్చేసింది అనమాట. యు జస్ట్ సీ ద కార్వింగ్. ఒక ఎలిఫెంట్ మీద ఎంత బెస్ట్గా కార్వ్ చేయొచ్చు. ఈవెన్ ద ఫుట్ ప్రింట్స్ ఆల్సో, ద టైల్, ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్. ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్. స్టోన్ ఫినిషింగ్ చూసేసుకోండి. ఒక్క పీస్ చాలు. అది అంటే ఆర్టిఫిషియల్ లుక్ కాదు, దిస్ ఈజ్ అ రియల్ గోల్డ్ అని రిప్రజెంట్ చేయించడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్స్ ఇంది కడాలో ఇది కూడా ఒకటి. అండ్ ఈ మధ్య కాలంలోనైతే కడాస్ పోస్ట్ చేసినప్పుడు మీరు ఇచ్చిన రెస్పాన్స్కి అయితే అద్భుతం, అమోఘం అండ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇంతకుముందుకు నేను 2 కడాస్ 3-4 కడాస్ ఈ మధ్య కాలంలో చూపిస్తాను. అంటే గత లాస్ట్ మంత్ నుంచి ఇప్పటికి కూడా స్టిల్ గెట్టింగ్ ద సో మచ్ ఆఫ్ ఎంక్వైరీస్ ఇన్ దాట్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఇది కూడా ఆ కేటగిరీలో వచ్చేస్తుంది. ద బెస్ట్ క్వాలిటీ సింగిల్ పీస్ ఇది. మీరు డబల్ అన్నా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు, సింగిల్ అన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఓపెనబుల్ అనమాట. స్క్రూతో ఓపెన్ అయిపోతుంది కంప్లీట్గా. ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అండ్ చేతికి వేసుకొని చూపించేస్తాను. దిస్ ఈజ్ టూ గుడ్ అనమాట. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. హ్యాపీగా ఎలాంటి వెడ్డింగ్ అకేషన్స్కైనా వెయిట్కైనా మీరు వేసేసుకోవచ్చు. ఇట్స్ టూ గుడ్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2350. ఇది కంప్లీట్గా చెప్పాలంటే ద బెస్ట్ హోల్సేల్ ప్రైస్. మీరు ఎగ్జిబిషన్లో కానీ ఇంకెక్కడైనా పర్చేస్ చేస్తే మినిమం థౌజండ్స్లో ఉంటుంది వేరియేషన్. నేను ఇంకా ఎగ్జాక్ట్గా ఫిగర్ అవుట్ చేయకూడదు కాబట్టి చెప్పట్లేదు, అంత డిఫరెన్స్ ఉంటుంది. యూ జస్ట్ ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ హోల్సేల్ ప్రైస్. బిఫోర్ జడ్జింగ్ ద ప్రైస్ మీరు ఒక్కసారి ఈ ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ ఫినిషింగ్ చూసాక దెన్ యూ స్టార్ట్ ద అనలైజింగ్ ఆఫ్ దాట్. 2350 is the price. అండ్ టోటల్లీ దిస్ ఈజ్ అ ఓపెనబుల్ బ్యాంగిల్. చక్కగా ఓపెన్ చేసి వేసేసుకోవచ్చు మీరు, ఎలా అంటే అలాగా. ఓకే. అండ్ మీకు లాస్ట్ టైం కూడా ఒక కడ చూపించాను, అది మళ్ళీ అయితే అది కూడా ఓపెనబుల్ కడ, అది కూడా మళ్ళీ రీస్టాక్ అయింది. ఎవరికైనా కావాలనుకుంటే కనుక బుక్ చేసేసుకోవచ్చు. ఒక 2-3కి నేను లాస్ట్ టైం స్టాక్ అవుట్ అంది అని చెప్పేసి అమౌంట్ కూడా బ్యాక్ ఇచ్చేసాను. ఒకవేళ వాళ్ళు మళ్ళీ వీడియో చూసుంటే కనుక బుక్ చేసేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చు. సైడ్కి ఓపెనబుల్ కడ అనమాట. కుందన్ వర్క్ వచ్చేస్తుంది కంప్లీట్గా, బాగుంటుంది. గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. చాలా న్యాచురల్గా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. అండ్ దీంతో పాటుగా ది బెస్ట్ పెండెంట్ కలెక్షన్స్ నేను ఇంతకుముందుకు డైమండ్ రెప్లికా సెట్లో చూపించాను. అవేంటంటే అప్పుడు లూజ్గా దొరకలేదు నాకు. బట్ నాకు విడిగా అయితే ఇప్పుడు పెండెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. కొంతమంది అడిగారు అందులో ఉన్న ఓన్లీ పెండెంట్ సెట్ కావాలి అని. ఫర్ దోస్ పీపుల్ ఇవి మళ్ళీ నేను రీస్టాక్ చేయించాను. దిస్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ డైమండ్ రెప్లికా సెట్ అనమాట. మీరు పర్ఫెక్ట్గా ఎలాంటి అకేషన్స్కైనా వేయచ్చు. మీరు దేనికి పేరప్ చేస్తారు? హిప్ బెల్ట్కి చేస్తారా, బీడ్స్కి చేస్తారా, నెక్ పీస్కి చేసుకుంటారా, ఏదైనా గోల్డ్ చైన్కి వేస్తారా అనే చాయిస్ ఈజ్ యువర్స్. బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ కలెక్షన్. మీకు బ్యాకర్ పార్ట్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. ఇలా మధ్య నుంచి కూడా బీడ్స్ అలైన్మెంట్ చేసేసుకోవచ్చు. అండ్ పైనుంచి కూడా మీకు హోల్స్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి పైనుంచి కూడా మీరు మేకింగ్ చేసేసుకోవచ్చు. రియల్ బీడ్స్కి వేసేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా దిస్ ఈజ్ డైమండ్ కాపీ రెప్లికా. ఓకే. And it covered almost 4 fingers.
అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ఫెంటాస్టిక్గా వచ్చేసాయి. దిస్ వన్ ఓకే. స్టోన్ అలైన్మెంట్ కానీ ఫినిషింగ్ కానీ చాలా చాలా నీట్గా ఉంది, చాలా గ్రేట్ఫుల్గా కూడా ఉంది. మంచి హెవీ అకేషన్స్కి కొంచెం డిఫరెంట్ చైన్స్తో పేరప్ చేస్తే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ఇది కూడా ఒక రేర్ కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. అవుట్ అంతా కూడా మీకు పర్ల్స్తో వచ్చేస్తుంది అలైన్మెంట్ అనేది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెటీగా వచ్చేసాయి. దిస్ ఈజ్ ద బ్యాకర్ పార్ట్. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తాయి. సూపర్ కలెక్షన్. ఎలాంటి వాటి మీదకైనా మనం పేరప్ చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ వీటితో పాటుగా ఒక క్యూటీ పైన చూపించేస్తాను. దిస్ ఈజ్ అంటే పర్టికులర్గా చిన్నగా సింపుల్గా చైన్స్ ఉంటాయి చూసారా, నెక్ చైన్స్. మనం మామూలుగా పిల్లలకి కానీ టీనేజ్ వాళ్ళకి కానీ యంగ్స్టర్స్ కానీ వేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే దిస్ ఈజ్ అ డైమండ్ 18 క్యారెట్ రెప్లికా అనమాట. రెప్లికా సెట్లో పోల్కి స్టోన్స్తో ఉన్న పెండెంట్ సెట్. దిస్ ఈజ్ అ రూబీ స్టోన్ యాజ్ ఇట్ ఈస్గా రెప్లికా సెట్. దిస్ ఈజ్ 18 క్యారెట్ రెప్లికా వచ్చేస్తుంది, రూబీ స్టోన్ వచ్చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ అ ఫ్లాట్ స్టోన్ విత్ కిందికి వచ్చేసి ఏంటంటే పర్ల్ వచ్చేస్తుంది, ఇలా హుక్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 500. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ ఆల్సో. ఇవన్నీ ఏంటంటే ఇది వచ్చేసి పర్టికులర్గా డైమండ్ కాపీ పెండెంట్ సెట్ అనమాట. చిన్నగా క్యూట్గా నెక్ లెంత్ వరకు చైన్స్ వేసుకుంటాం కదా, వాటికి మీ దగ్గర ఆల్రెడీ గోల్డ్ చైన్ ఉందనుకోండి, చక్కగా పేరప్ చేయండి, బాగుంటుంది. చూడండి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంది అని. 2 పర్ల్స్ వచ్చేస్తాయి విత్ ఇయర్ రింగ్ అనమాట. క్యూట్గా వచ్చేస్తుంది సెట్ అనేది. దిస్ ఈజ్ ఇయర్ రింగ్. ఇది వచ్చేసి ఏంటంటే పెండెంట్. బాగుంటాయి. నెక్ లెంత్ చైన్ అలా వేసేసుకొని పెట్టుకుంటే కనుక సూపర్గా ఉంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 500. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ సమ్ అదర్ సెట్ ఈజ్ ఆల్సో దేర్ విచ్ ఈజ్ ఆల్సో కాపీ ఆఫ్ ద డైమండ్. సి ఇది ఎంతమంది చూసుంటారు డైమండ్ సెట్లో, డైమండ్ డిజైన్లో గోల్డ్ షోరూంలో చిన్నగా స్టోన్ అలైన్మెంట్ వచ్చేసింది. అండ్ వీటికి వచ్చేసి ఇదిగోండి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేసాయి. ఇవి వచ్చేసి బటన్స్, బ్యాక్ బటన్స్. నేను వేరే ఇచ్చేస్తాను, ఇవేమి ఇవ్వను, ఇలాంటి బటన్స్ ఏమి ఇవ్వను, మంచి క్వాలిటీ ఇచ్చేస్తాను. జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. ఇది కూడా ఇలా వచ్చేస్తాను. ఓకే. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
And next I'll show you one cutie pie, the earrings. కంప్లీట్లీ కుందన్ వర్క్లో వచ్చేసాయి ఇవి. హుక్ మోడల్ వచ్చేస్తుంది విత్ కుందన్. చాలా క్యూట్గా ఉంటాయి. గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది అండ్ ఇలా హుక్ మోడల్లో వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది. ఓకే, the price for this is 800. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. లైట్ వెయిట్గానే ఉన్నాయి, హ్యాపీగా క్యారీ అవుట్ చేసేయచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆఫ్ విక్టోరియన్. లక్ష్మీ రూపు వచ్చేస్తుంది, అమ్మవారి రూపు వచ్చేస్తుంది పైన అంతా కూడా. అండ్ కింద అంతా కూడా మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట. స్టోన్స్ అనేవన్నీ కూడా మొజనైట్లో వచ్చేస్తాయి. చాలా బాగుంటుంది. ఏ కైండ్ ఆఫ్ విక్టోరియన్ పాలిషింగ్లో ఉన్న సెట్స్ మీది కావచ్చు, పెండెంట్స్ మీది కావచ్చు, చక్కగా పేరప్ చేసేసుకోవచ్చు. కొన్నిటికి ఏంటంటే విక్టోరియన్స్లో బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తాయి కదా, అలాంటప్పుడు మనం దీంతో పేరప్ చేస్తే కనుక చాలా చక్కగా ఉంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 490. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ దీంతో పాటుగా అసలు ఎన్ని ఉన్నాయో బ్యూటిఫుల్ కలెక్షన్స్. ప్రతిదీ కూడా సి బ్లాక్లో దిస్ ఈజ్ అ ఫెంటాస్టిక్ కలెక్షన్. అండ్ ట్రస్ట్ మీ, ఆల్ దీస్ ఆర్ రియల్ ఆనెక్స్ బీడ్స్. పైన యూజ్ చేసినవన్నీ కూడా రియల్ ఆనెక్స్ బీడ్స్. ఇవన్నీ ఏంటంటే ఇయర్ రింగ్స్ కూడా మేక్ చేయాలండి. ఒకవేళ బ్లాక్లో కనుక చాలా ఆర్డర్స్ వచ్చాయనుకోండి, ఒక 1-2 days టైం అయితే తీసుకుంటాను మేక్ చేయడానికి. రైట్ నో అయితే ఒక 10 pieces అయితే స్టాక్లో ఉన్నాయి. బట్ 10 కంటే ఎక్కువ ఆర్డర్స్ వస్తే కనుక మాకు మేక్ చేసుకోవడానికి మెటీరియల్ ఉంది. ఒక 2 days టైం ఇవ్వండి. ఓకే, బికాజ్ ఏ కస్టమర్ ఏ కలర్లో అడుగుతారో అన్నట్టుగా ఎక్కువగా మేక్ చేయలేదు. ఓన్లీ బ్లాక్లో అయితే 10 pieces మాత్రమే మేక్ చేసేసాము. కావాలనుకునే వాళ్ళు కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. వెరీ నైస్. అండ్ యూ కెన్ సీ ద సైజ్ ఫెంటాస్టిక్. ఎలాంటి బ్లాక్ బీడ్స్ మీదకైనా చక్కగా పేరప్ చేసేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, మధ్యలో వచ్చేసి సెంటర్గా వచ్చేస్తుంది హోల్ అనేది. హ్యాపీగా ఎవరమైనా క్యారీ అవుట్ చేసేసుకోవచ్చు. వెరీ నైస్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 450. అండ్ ఇందులోనే ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. సో క్యూట్, సో ఎలిగెంట్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఎంత బాగా వచ్చింది చూడండి, నక్షి వర్క్ విత్ కోరల్. వావ్, సూపర్ అంటే సూపర్. కంప్లీట్గా నక్షి వర్క్ వచ్చేసింది. బ్యాక్ ఇలా వచ్చేస్తుంది, మీకు పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. సూపర్ అన్నమాట. ఎలాంటి కోరల్ సెట్స్ మీదకైనా ఒక సెట్ కొన్ని పక్కన పెట్టేసుకున్నామంటే సరిపోతుంది బస్. మీ దగ్గర చిన్న బీడ్సే ఉండని, హెవీ సెట్స్ ఉండని, ఎలాంటివి ఉన్నా చక్కగా పెట్టేసుకోవచ్చు. ఇవి ఎంత బాగా వచ్చేసింది. మధ్యలో ఎలిఫెంట్ వచ్చేసి అసలు నక్షి వర్క్ ఈ బడ్జెట్లో సూపర్. అసలు ఇంకా అసలు మాటలు లేవు, ఓన్లీ తీసేసుకోవాలి అంతే. అంత బాగుంది కలెక్షన్ అనేది, సూపర్. కదా, ఇంత చిన్న చిన్న వాటిలో కూడా మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే నాకైతే మీనింగ్లెస్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కోరల్స్ ఉన్నాయనుకోండి, కోరల్స్ వేసుకున్నప్పుడే పెట్టుకోవాలి. బట్ కోరల్స్ వేసుకున్నప్పుడు కంపల్సరీగా పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే అదోలా ఉంటుంది. అలా అని ప్రతి అకేషన్కి కోరల్స్ వేయలేంగా, కానీ వేసినప్పుడు తప్పకుండా పెట్టుకోవాలనిపిస్తుంది. అంత చిన్న కోరల్స్కి గోల్డ్లో వెళ్ళాలి అనుకునే బదులు ఒక సెట్ కొని పెట్టుకుంటే వచ్చే నష్టం ఏముంది? అస్సలు లేదు, కాకలేదు. హ్యాపీ టు పర్చేస్, రైట్? అండ్ బై ది వే, దయచేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇందులో మీ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దట్ ఈజ్ విత్ అ పర్పుల్.
ఇలా వచ్చేస్తుంది. ఓకే, పర్పుల్కి పర్పుల్ బీడ్స్ వేసుకున్నప్పుడు పెట్టేసుకోవచ్చు. అండ్ విత్ దిస్ ఫుల్ కోరల్లో కూడా ఇలా కావాలన్నా కూడా మనం పెట్టేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే ఒకటి కోరల్ ఒకటి వైట్లో కూడా కావాలంటే మేక్ చేసిస్తాను. అలా మిక్సింగ్లో కూడా కావాలంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 400 ఫర్ ఈచ్ పీస్. Okay, and the next is this is one more beautiful collection with the ruby. ఇది వచ్చేసి ఏంటంటే రియల్ పర్ల్, ఇక్కడ న్యాచురల్గా ఉండే రియల్ పర్ల్ యూజ్ చేసాము. కిందంతా కూడా ఇది సెమీ కాదు, ఫుల్ ప్రీషియస్ పర్ల్ అనమాట. ఫ్లాట్ రూబీ స్టోన్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ 18 క్యారెట్ రెప్లికా సెట్. బ్యాక్ వచ్చేసి ఇలా స్క్రూ వచ్చేస్తుంది, జస్ట్ లైక్ ఏ గోల్డ్. పర్ల్ విత్ రూబీ వచ్చేస్తుంది. The price for this is 790. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ దిస్ ఈజ్ టోటలీ నక్షి వర్క్, సూపర్. డ్రాప్ షేప్లో వచ్చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ సైజ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇట్ కవర్డ్ 1.5 ఫింగర్. టోటల్గా బిగ్ సైజ్ అని చెప్పడానికి లేదు, బట్ వీ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ మీడియం సైజ్ కింద కన్సిడర్ చేయొచ్చు. కొంతమంది దీన్ని బిగ్ సైజ్ అంటారు, బట్ జనరల్గానైతే దిస్ వీ కాల్డ్ యాజ్ ఎ మీడియం సైజ్. బిగ్ సైజ్ కేటగిరీ కిందకి రాదు. దీన్ని వెరీ స్మాల్గా పెట్టుకునే వాళ్ళకి ఇది బిగ్ సైజ్ అని అనుకుంటారు, బట్ జనరల్గా ఆ పీపుల్ని కన్సిడర్ చేయకుండే కనుక దిస్ ఈజ్ అ మీడియం సైజ్ అనమాట. బిగ్ అంటే ఇంకా బిగ్ సైజ్ వస్తుంది. కంప్లీట్గా నక్షి వర్క్లో వచ్చేస్తుంది. మీకు మధ్యలో వచ్చేసి రూబీ స్టోన్ వచ్చేస్తుంది. యూ కెన్ సీ ఇదిగోండి, ఫింగర్కి ఒక ఫింగర్ విడ్త్ కవర్ అయ్యి పైకి వచ్చేసింది. అంటే ఇంత విడ్త్ కవర్ అయ్యి కొంచెం పైకి వచ్చేసింది. యూ జస్ట్ సీ, దెన్ యూ కెన్ ఎస్టిమేట్ ద సైజ్. ఇప్పుడు మీరు సైజ్ మీద ఒక అవగాహన వచ్చేస్తుంది మీకు ఇది ఎంత సైజ్ ఉంది అని. ఆల్మోస్ట్ ఇటు కవర్డ్ విడ్త్లో అయితే ఇదిగోండి ఇంత విడ్త్ ఉంది. హైట్లో వచ్చేసి ఏంటంటే ఈ విడ్త్ కంటే ఇంకొంచెం పైకి వచ్చేసింది అనమాట. యూ జస్ట్ సీ హియర్, ఇది ఇలా వచ్చేసింది. ఓకే, బ్యాక్ వచ్చేసి ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 490. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ ఈజ్ దిస్ వన్. ఇది కూడా కంప్లీట్గా నక్షి వర్క్లో వచ్చేస్తుంది. సింపుల్గా క్యాజువల్గా పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. అండ్ కుందన్ వచ్చేస్తుంది మిడిల్లో. బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇదిగో ఇలా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే పుష్ బ్యాక్ బటన్స్ టు గివ్ యూ ద సపోర్ట్. ఆ వైట్ అనేది పుష్ బ్యాక్ బటన్స్ మీకు సపోర్ట్ ఇవ్వడానికి వెనకాలకి ఇలా వచ్చేస్తుంది. ఓకే, బాగుంటాయి. నక్షి వర్క్ మీదకి వేటి మీదకైనా పేరప్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటాయి. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. The next is, this is a beautiful collection.
విక్టోరియన్లో వచ్చేస్తుంది కంప్లీట్గా మొజనైట్, ద పర్పుల్ అండ్ ద బీడ్స్ కలెక్షన్. పర్ల్ వచ్చేసి చాలా చాలా ఎలిగెంట్గా కనిపించేస్తుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 750. ఓకే, అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై విత్ కుందన్. కిందికి వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా పర్ల్ వచ్చేసింది. దిస్ ఈజ్ అ ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద కుందన్, థిక్గా వచ్చేస్తుంది. కమ్మ అంతా కూడా బాగుంటుంది, పెట్టేసుకున్నా కూడా నీట్గా కనిపించేస్తుంది అనమాట. అండ్ మీకు అవుటర్లో వచ్చిన ఈ క్వాలిటీ ఆఫ్ ద స్టోన్ చూసేసుకోండి. బేస్డ్ ఆన్ దట్ యూ జస్ట్ అనలైజ్ ద ప్రైస్ అండ్ యూ జస్ట్ అనలైజ్ ద క్వాలిటీ ఆఫ్ ద సెట్. కుందన్ అనగానే లైక్ ఏ నార్మల్ సింథటిక్ స్టోన్ కాదు. వెన్ ద క్వాలిటీ ఆఫ్ ద కుందన్ అనేది హైక్ అవుతున్న కొద్దీ ప్రైస్లో వేరియేషన్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద కుందన్ అండ్ ఆ స్టోన్ సెట్టింగ్ కూడా డిఫరెంట్గా ఉంది, చూసేసుకోండి. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 790. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. And this is one of the beautiful collections in the Victorian category. And the price for this is 550. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.